అంటే వాక్యం నాకు బాగా తెలుసండి. అయ్యగారు మీరు చేసిన ప్రసంగాలు నా దగ్గర 600 ప్రసంగాలు ఉన్నాయి అనేవాడు కూడా ఉన్నారు. 600 ప్రసంగాలు నాయి మీ దగ్గర ఉన్నా, అన్ని రకాల పుస్తకాలు సెలపులో ఉన్నా, బైబిల్లో ఖాళీ లేకుండా రంగు పెన్నులతో గీతలు వేసేసిన అంత మాత్రం నీవు భక్తులవి కాదు, నేను భక్తుడిని కాను. ఎవరు భక్తులయ్యా అంటే మనస్సును అణుచుకోగలిగిన వాడు. దీన్ని ఎలా అణచగలం? అణచడం అనేది అనుకున్నంత తేలికైంది కాదు. ఏ వ్యక్తి అయితే జీవం కలిగిన మాటకు చెవియొగ్గి ఆ మాటల చేత హృదయాన్ని నింపుకొని ఆ మాటలు నీ గుండెల్లో నివసిస్తే అవి జీవాన్ని నీకు కలుగా చేస్తాయి, నీకు ఒక నిబ్బరాన్ని కలుగా చేస్తాయి. ఆ వాక్య పెరుగులు ఇది తప్పు రైట్ అని చెప్పబడుతుంది, అది ఖడ్గంలాగా పనిచేస్తుంది. ఈ రోజున మీలో ఎవరైనా జారిపడ్డా, మీలో ఎవరైనా వెనకబడ్డా, ఎవరైనా మీలో తొందరపడ్డా దానికి ప్రబలమైన కారణం ఏంటంటే